సాధిద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, సాధిద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను. మిత్రులారా, ఈరోజు డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఎల్బీ నగర్ ప్రాంతంలో ఆయన బొమ్మకి దండ వేసి నివాళి అర్పించడం జరిగింది. మనందరూ తెలుసు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప మేధావి కాకుండా ఆనాడు ప్రజల కోసం, అదేవిధంగా వివక్షత కోసం, ముఖ్యంగా కుల వివక్షత కోసం వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అదే కాకుండా ఆనాడు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ చదువుకు ఒక మార్గదర్శనం తీసుకొని కష్టపడి అనేక రకాలుగా అనేక యూనివర్సిటీ ప్రపంచంలో ఆక్స్ఫర్డ్, అదేవిధంగా క్యాంబ్రిడ్జ్ లాంటి యూనివర్సిటీలో చదువుకొని ఈరోజు భారతదేశానికి వచ్చి ఒక గొప్ప మేధావిగా ఇక్కడ ఈ ప్రాంతంలో సోషల్ రిఫార్మ్ కోసం, ఎకనామికల్ రిఫార్మ్ కోసం, పొలిటికల్ రిఫార్మ్ కోసం అనేక పోరాటాలు చేసి అనేక పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అదే కాదు, గొప్ప పుస్తకం ఈరోజు ఈ భారతదేశం నడుస్తుందంటే ఒక ప్రపంచంలోనే గొప్ప సిద్ధాంతం, అదే గొప్ప పుస్తకం ఏదంటే ఈ భారతదేశానికి రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి ఆనాడు ప్రపంచంలో అనేక దేశాలు, ఆనాడు ఉన్నటువంటి భారతదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖులు ప్రపంచమంతా తిరిగి వచ్చి భారతదేశానికి రాజ్యాంగం ఎవరు రాస్తారంటే ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులే చెప్పారు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీ దగ్గరనే ఒక గొప్ప మేధావి అంబేద్కర్ ఉన్నారు, ఆయన ద్వారా రాపించుకున్నంటే ఆ రోజు ఆయనకు ఇచ్చినటువంటి విలువ అది. ఆ రోజు ఆయన అట్లా చదువుకున్నారని అవకాశం ఇచ్చారు. ఏదో ఆయన కులంని చూసి లేకపోతే ఆయన ప్రాంతాన్ని చూసి ఇయ్యలే. బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకోవడం వల్లనే ఆయన దగ్గర ఉన్నటువంటి దాదాపు 108 డిగ్రీలో ఉండడం వల్లనే ఈరోజు ఆయనకు అవకాశం ఇచ్చి ఈ భారతదేశానికి రాజ్యాంగం రాపించారు. అందుకే ఈరోజు మన అందరికీ తెలుసు, చాలామంది ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్కి కేవలం ఒక రోజు కోసం గుర్తించుకుంటుంది. లేదా ఆయన పుట్టినరోజు మనం దండ వేయడం కాదు, ఆయన చనిపోయిన రోజు దండ వేయడం కాదు. బాబాసాహెబ్ చెప్పినటువంటి ఆశయాల సాధన కోసం, బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగ అమలు కోసం మనందరూ కూడా కృషి చేయాలని కూడా ఈ సందర్భాలు తెలుస్తూ, రాబోయే రోజుల కష్టంగా బాబాసాహెబ్ వారసులుగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ అమలు కోసం, అదేవిధంగా బాబాసాహెబ్ ఇచ్చినటువంటి హక్కుల కోసం ప్రజలకు అందించే వరకు కూడా మనంతా పోరాటం చేయాలి. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా పిలిపిస్తున్నానని సందర్భంగా తెలుసు. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జై భీమ్, జై భీమ్.